లాస్ట్ ఇయర్ తెలుగులో బలగం అనే మూవీ వచ్చింది. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకున్నంత పెద్ద హిట్ అయింది మామ. ఈ బలగం మూవీకి డైరెక్టర్ వేణు. ఈ సినిమాకి ముందు వేణు అంటే ఎవరికి తెలియదు. జబర్దస్త్ ఫేమ్ వేణు అంటే ఎక్కువ మందికి తెలుస్తుంది. ఇప్పుడు బలగం వేణు అని పిలుస్తున్నారు. తెలంగాణ గ్రామాల్లో చావు, దాని తర్వాత జరిగే కార్యక్రమాలు చాలా ఎమోషనల్గా వేణు ఈ సినిమాలో చూపించారు. అందుకే ప్రతి పల్లెలో ఈ సినిమాను ప్రొజెక్టర్ వేసుకొని మరీ చూశారు. ఇక వేణు ఎల్దండి నుండి రాబోయే ప్రాజెక్ట్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకుముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, వేణు ఎల్దండి నుండి మరో ప్రాజెక్టు ఎల్లమ్మ అని, దీనికి ప్రొడ్యూసర్గా దిల్ రాజు నిర్మిస్తున్నారని, అయితే ఈ సినిమా చాలా రోజులుగా హీరోల చేతులు మారుతూనే ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఎల్లమ్మ ప్రాజెక్టు అందరికంటే ముందుగా నాని చేతికి వెళ్ళిందన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ రెమ్యురేషన్ సమస్యో లేదా స్క్రిప్టులో చేంజెస్ కోరుకున్నాడో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ నాని వదులుకున్నాడు. ఆ తర్వాత శర్వాణన్ చేతికి వెళ్ళిందని వార్తలు వచ్చాయి. మధ్యలో ఈ సాయి దుర్గా తేజ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్గా ఈ ప్రాజెక్టు తేజ సజ్జా చేతికి వెళ్ళిందని సమాచారం. ఇక వేణు కూడా ఈ యొక్క స్క్రిప్ట్ను తేజ సజ్జాకు అనుగుణంగా దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్లో డెవలప్మెంట్స్ చేస్తున్నాడని తెలుస్తుంది. అయితే ఈ సినిమా స్టోరీ గురించి అప్పుడే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు లీక్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇక ఎల్లమ్మ స్క్రిప్ట్ని తేజ సజ్జా చేయగా, ఈ సినిమా కోమరవెల్లి మల్లన్న దేవుడి కథ బ్యాక్డ్రాప్లోని తీసే చిత్రంగా ఉంటుందని సమాచారం. ఇక బలగంలానే ఎల్లమ్మ కూడా ప్రాజెక్ట్ని కూడా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో తెలిపే విధంగా ఉంటుందని సమాచారం. ఎల్లమ్మ సినిమాకు భారీ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాగా డివోషనల్ టచ్ ఇస్తూ పాన్ ఇండియా లెవెల్లో వేణు తెరకెక్కిస్తున్నారని సమాచారం అందింది. ముఖ్యంగా ఈ సినిమాలో చివరి 30 నిమిషాలలో ఒక విరోచితమైన యాక్షన్ ఎపిసోడ్ ఉండబోతుందట. పైగా క్లైమాక్స్లో హీరో కొమరవెల్లి మల్లన్న గెటప్లో కనిపిస్తాడని